రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ ఏడాది గడిచిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో సాయంత్రం టపాసులు పేల్చాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీల కలయిక స్వార్థం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమన్నారు. రాజకీయ విమర్శలు కాదు, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల. పీడ విరగడ ఏడాది గడిచిందంటూ ఏపీలో కూటమి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల. సాయంత్రం టపాసులు కాల్చుకుని సంబరాలు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు. ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం.